సంక్రాంతి సందర్భంగా సిటీలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సిటీ పబ్లిక్ అంతా సొంతూళ్లకు వెళ్లడంతో నగరం ఖాళీ అయింది. దీంతో ప్రధాన జంక్షన్లన్నీ ట్రాఫిక్ ఫ్రీగా మారాయి. పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు కనిపించడం లేదు. నార్మల్ డేస్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు ఒక్క వాహనం కూడా కనిపించడం లేదు. పండక్కి సొంతూళ్లకు వెళ్లిన జనం తిరిగి వస్తే ట్రాఫిక్ ఎప్పటిలాగే ఉంటుందంటున్నారు పబ్లిక్. సంక్రాంతి సందర్భంగా సిటీలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సిటీ పబ్లిక్ అంతా సొంతూళ్లకు వెళ్లడంతో నగరం ఖాళీ అయింది. దీంతో ప్రధాన జంక్షన్లన్నీ ట్రాఫిక్ ఫ్రీగా మారాయి. పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు కనిపించడం లేదు. నార్మల్ డేస్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు ఒక్క వాహనం కనిపించడం లేదు. పండక్కి సొంతూళ్లకు వెళ్లిన జనం తిరిగి వస్తే ట్రాఫిక్ ఎప్పటిలాగే ఉంటుందంటున్నారు పబ్లిక్. సిటీలో ఖాళీ రోడ్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, డీటెయిల్స్ ఏంటి? సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని చాలా వరకు కూడా సొంతూర్లకు వెళ్ళిపోయారు. దీంతో ప్రధాన రోడ్లన్నీ కూడా కొంత ఖాళీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లైఓవర్ల మీద టూ వీలర్స్ రైమంటూ దూసుకుపోతున్నారు. మనకు రెగ్యులర్గా ఐటీ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో ఎక్కువగా నిత్యం రద్దీగా ఉండే రోడ్లు ప్రజెంట్ నేను ఐకే సర్కిల్ వద్దున్నాను. ఈ ఫ్లైఓవర్ మీద నిత్యం కూడా వాహనాలతో రద్దీ కనిపిస్తుంది. అండర్ పాస్ కావచ్చు, కింద రోడ్లు కూడా మనకు రెగ్యులర్గా బిజీగా కనిపిస్తుంటాయి. కానీ ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కొంత సిటీ నుంచి సొంతూర్లకు వెళ్లడంతో ఖాళీగా కనిపిస్తున్నాయి. రయ్యమంటూ దూసుకుపోతున్న వాహనాలు మనం చూడొచ్చు. అయితే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి, దసరా లాంటి ప్రధాన ఫెస్టివల్స్ టైంలో నగరం నుంచి సొంతూర్లకు వెళ్తారు. అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో ముఖ్యంగా ఆంధ్ర వైపు మనకు గత 2-3 రోజుల వరకు కూడా చూసాము. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కనిపించాయి. దీంతో నగరంలో కొంత నిన్నటి నుంచి కూడా ఇటు వాహనాలు తగ్గుముఖం పట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ మనం రాయదుర్గం మెట్రో స్టేషన్ ఏదైతే అండర్ పాస్ ఉందో ఇటువైపు చూడొచ్చు. కొంత ఈజీగా వెళ్తున్న ట్రాఫిక్ మూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. అయితే నగరంలోని చాలా వరకు కూడా ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్లు, ప్రధాన రోడ్లన్నీ కూడా ఇదే విధంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో ఇక హైదరాబాద్లో నిత్యం వాహన కాలుష్యంతో ఇబ్బందులు పడిన పబ్లిక్ ఇప్పుడు కొంత ఎయిర్ కూడా క్వాలిటీ కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా కొంత బెటర్గా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే సంక్రాంతి, కనుమ మరొక 2 రోజుల పాటు కూడా ఇటు ఉండడంతో మనకు తెలంగాణ జిల్లాలకు కావచ్చు, దాంతోపాటు ఏపీ వైపుకి చాలా వరకు కూడా సొంతూర్లకు వెళ్ళిపోవడంతో ప్రధాన ఏరియాల్లో ఇటు వాహనాల సంఖ్య అయితే తగ్గిపోయింది. ప్రధానంగా కుకట్పల్లి కావచ్చు, మియాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ పండగ ప్రభావం అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు మనకు సెంట్రల్ సిటీలోని ప్రధాన ఫ్లైఓవర్స్, సెక్రటేరియట్ కావచ్చు, తెలుగు తల్లి ఫ్లైఓవర్, దాంతోపాటు నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కూడా ఇలాగే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఒక చోటు నుంచి ఇంకో చోటికి దాదాపు 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే గంట నుంచి 2 గంటల సమయం పడుతున్న సిచ్యువేషన్ ఉండేది. కానీ ఈ ఫెస్టివల్ సందర్భంగా 15 నుంచి 20 నిమిషాల్లోపే తమ గమ్యస్థానాలకు చేరుతున్నట్టు పబ్లిక్ కూడా చెప్తా ఉన్నారు. దీంతో ప్రధానంగా మనం చూడొచ్చు, రెగ్యులర్గా ఇటు మెట్రో స్టేషన్స్ కూడా ఐటీ కారిడార్ వైపు ప్రధాన మెట్రో స్టేషన్స్ బిజీగా ఉండేవి. అలాంటి మెట్రో స్టేషన్స్ కూడా ఖాళీగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీ వైపు ఎక్కువగా వెళ్తుండడంతో ఇటు కుక్కట్పల్లి కావచ్చు, మియాపూర్ లాంటి ప్రధాన ఏరియాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లో అయితే ఈ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. రెగ్యులర్గా ఇటు మనకు ఆటో వాళ్ళలు కావచ్చు, కార్లు, దాంతోపాటు బైకర్స్తో నిత్యం రోడ్లన్నీ కూడా బంపర్ టు బంపర్ ఉండే ఈ హైటెక్ సిటీ వైపు ఉన్న రోడ్లన్నీ కూడా ఇప్పుడు సాఫీగా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు భోగి, రేపు సంక్రాంతి కోసం మరికొంతమంది ఎవరైతే ఆఫీసులో సెలవులు దొరకని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈరోజు వెళ్ళిపోతున్నారు. దీంతో రేపు ప్రధాన పండుగ సంక్రాంతి కావడంతో రేపు కనుమ ఈ 2 రోజుల పాటు తెలంగాణలో ఉన్నవారు కూడా మనకు జిల్లాలకు వెళ్ళే అవకాశం ఉండడంతో కొంత వాహనాల సంఖ్య కనిపిస్తోంది.
కనిపిస్తోంది. కార్లు కావచ్చు, దాంతోపాటు ఇటు మనకు రెగ్యులర్గా హైదరాబాద్లో డెలివరీ బాయ్స్ ఎక్కువగా ఇటు ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతుంటారు. ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్ళాలంటే దాదాపు 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు రైమంటూ దూసుకుపోతూ టూ వీలర్స్ అయితే తమ గమ్యస్థానాలకు వెళ్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. హైదరాబాద్లో దాదాపు లక్షలాది కార్లు కావచ్చు, బైక్లతో నిత్యం పొల్యూషన్ కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటు ఎయిర్ క్వాలిటీ కూడా కొంత మెరుగవుతున్న సిచ్యువేషన్ ఉంది. 2-3 రోజుల వరకు కూడా ఇదే విధంగా ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే చూడొచ్చు. ఓవరాల్గా అయితే ఈరోజు భోగి పండుగ సందర్భంగా చాలా వరకు కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ ఫెస్టివల్ సీజన్, ఈ ఫెస్టివల్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీంతో సిటీలో ఉండే వారు కూడా బయటికి రావడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసేందుకు ముఖ్యంగా సొంతూర్ల బాట పట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా ఎంటీగా మారాయి. దాంతోపాటు ఎయిర్ క్వాలిటీ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. అపర్ణ.